వైఎస్ జగన్ బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న ముసుగులో గుద్దులాట ముగిసింది. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. త్వరలో ఆయన జనసేన పార్టీలో చేరనున్నారు. గురువారం నాడు ఆయన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో భేటీ కానున్నారు. కొద్ది రోజుల నుంచి బాలినేని వైసీపీని వీడనున్నారన్న ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు అవి నిజమయ్యాయి. జనసేన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేంత వరకు జగన్ తో టామ్ అండ్ జెర్రీ గేమ్ ఆడిన బాలినేని పవన్ కళ్యాణ్ నుంచి ఓకే సిగ్నల్ రాగానే వైసీపీకి గుడ్ బై కొట్టేశారు. జగన్ కి బాలినేని సుదీర్ఘమైన రాజీనామా లేఖ రాశారు. ఆ రాజీనామా లేఖలో ఆయన కీలక విషయాలను ప్రస్తావించారు. రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరని అన్నారు. జగన్ నిర్ణయాలు సరిగా లేనప్పుడు వ్యతిరేకించినట్లు చెప్పారు. రాజకీయాల్లో భాష గౌరవంగా, హుందాతనంగా ఉండాలి అన్నారు. రాజకీయాల్లో విలువలు కాపాడాల్సిన బాధ్యత నాయకులదే అని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ఎవరు వచ్చినా సాయం చేసినట్లు బాలినేని తెలిపారు. విలువలు నమ్ముకొని 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచా, 2 సార్లు మంత్రిగా పనిచేశానని బాలినేని లేఖలో ప్రస్తావించారు. ఇప్పుడు కొన్ని కారణాలతో వైసీపీని వీడుతున్నట్లు తెలిపారు. వైసీపీలో బాలినేని గత 3 ఏళ్లుగా హాఫ్ రెబల్ గానే కొనసాగుతున్నారు. ఇటు బాలినేనికి అటు వైసీపీ అధినేతకు కూడా పరస్పర అవసరాలున్నాయి. పైపెచ్చి ఇరువురు బంధువులు కూడా. అయినా బాలినేనికి పొమ్మనకుండా పార్టీలో పొగ పెట్టడం అన్నది గత కొన్నేళ్లుగా నిరాటంకంగా సాగుతూ వస్తుంది. ఇది ఎప్పుడు మొదలైంది అంటే జగన్ తాను అధికారం చేపట్టిన తర్వాత దాదాపు 3 ఏళ్లకు మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఆ పునర్వ్యవస్థీకరణలో బాలినేని మంత్రి పదవి నుంచి తొలగించారు. అదే సమయంలో ఆయన జిల్లాకే చెందిన మంత్రిని మాత్రం కొనసాగించారు. ఇది బాలినేనిలో అసంతృప్తికి బీజం వేసింది. అప్పటి నుంచి ఆయన పార్టీ అధినేత జగన్ కు పంటి కింద రాయిలా, చెవిలో జోరీగలా ఇబ్బందులు పెడుతూ వచ్చారు. అయితే జగన్ పొమ్మన్న ప్రతిసారి బాలినేని చూరు పట్టుకు వేలాడారు. అలాగే బాలినేని పార్టీకి గుడ్ బై చెబుతానంటూ అల్టిమేటం ఇచ్చిన ప్రతిసారి జగన్ తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకుని బొజ్జగించారు. ఎందుకంటే బాలినేనికి ప్రకాశం జిల్లాలో గట్టి పట్టుంది. ఇలా బాలినేని జగన్ మధ్య ఇన్నేళ్లు టామ్ అండ్ జెర్రీ ఆట సాగుతూనే వచ్చింది. 2024 ఎన్నికలతో తనతో పాటు పార్టీ కూడా ఓడిపోవడంతో తన విమర్శలకు మరింత పదును పెట్టారు. ఫలితాల తర్వాత నుంచి బాలినేనిలో శైలి పూర్తిగా మారిపోయింది. ఎన్నికల ఫలితాల అనంతరం తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఒక దశలో ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారం గట్టిగానే జరిగింది. ఇక అనేక సందర్భాల్లో ఆయన వైసీపీని వీడి మరో పార్టీలో చేరుతున్నారన్న లీకులు సైతం ఇచ్చారు. ఇది పార్టీకి ఇబ్బందికరంగా మారింది. 2024 ఎన్నికలలో వైసీపీతో పాటు బాలినేని కూడా ఓడిపోవడంతో ఇక ఒకరి అవసరం ఒకరికి లేకుండా పోయింది. మరో 5 ఏళ్ల వరకు ఎన్నికలు లేకపోవడం, ఇప్పుడు జనసేన నుంచి రాజకీయ ఆశ్రయం దొరకటంతో ఆయన ఇక వైసీపీకి గుడ్ బై చెప్పటమే మేలన్న నిర్ణయానికి వచ్చేశారు. అందుకే సమయం చూసుకుని జగన్ కు షాక్ ఇచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే పార్టీలోనే ఉంటూ రోజుకో విమర్శ, పూటకో డిమాండ్తో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న బాలినేని పార్టీ నుంచి ఎగ్జిట్ అవడంతో జగన్ కూడా హమ్మయ్య అనుకునే పరిస్థితి ఉందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. జగన్ కూడా కొన్ని సందర్భాలలో బాలినేని పార్టీ వదిలిపోతే పోని అన్నట్లుగా వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా వైసీపీకి ప్రకాశం జిల్లాలో పూడ్చలేని లోటు అనే చెప్పుకోవచ్చు.